بعد قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر صدق الله العظيم. సకల స్తోత్రాలు సర్వ గొప్పతనాలు పొగడ్తలు కీర్తి ప్రతిష్టలు సర్వోన్నతుడు సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మాత్రమే చెల్లు. ఆయన అద్వితీయుడు, నిరపేక్షపరుడు, ఎవరి ఆధారము అక్కర లేనటువంటి వాడు. ఆయన ఒక్కడు సాటి సమానం ఎవరు లేనటువంటి వాడు. మన యొక్క అన్ని రకాల దాస్యాలు, ఆరాధనలు, పూజా పురస్కారాలు, విధేయతలు ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మాత్రమే చెల్లు. దైవ సందేశాలను సజ్జనులు సద్పురుషులు అయినటువంటి వారందరిపై దైవ కారుణ్యానుగ్రహాలు వర్షించుగాక. ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, మానవ బహుముఖారి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దైవ కారుణ్యానుగ్రహాలు వర్షించుగాక. ప్రియ ధార్మిక సోదరులారా, అల్లాహ్ యొక్క అనన్యమైనటువంటి కారుణ్యం, అల్లాహ్ యొక్క అనుగ్రహం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి జీవితాల్లో మరొకసారి ఈ వరాల వసంతమైనటువంటి శుభాల సరోవరమైనటువంటి రంజాన్ శుభమాసాన్ని మనం ప్రసాదించాడు. అల్లాహ్ అనుగ్రహం వలన మనం ఈ నెల పూర్తిగా కూడా ఇవాళ 29వ తరావీ మనం పూర్తి చేసుకున్నాం. అల్లాహ్ తెలిస్తే ఇది చివరి తరావీ కూడా అయ్యుండవచ్చు. ఇది చివరి రేయి కూడా రంజాన్ యొక్క చివరి రేయి కావచ్చు. రంజాన్ పూర్తిగా కూడా మనం గడిపే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క ఉపవాసాలను, మన యొక్క ఆరాధనలను, మన యొక్క ఖురాన్ పారాయణాన్ని, జిక్ర్ అస్కార్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. మన యొక్క దుఆలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. సోదరులారా, మరి అల్లాహ్ కారుణ్యంతో రంజాన్ నెలలో తరావీలో పూర్తి ఖురాన్ని మౌలానా హాఫిజ్ గారు, ఇమాం గారు పూర్తిగా వినిపించారు. అల్లాహ్ అనుగ్రహంలో మీరందరూ కూడా ఖురాన్ని పూర్తిగా విన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని ఇమాం గారికి, హాఫిజ్ గారికి, అదే విధంగా విన్న వారందరికీ కూడా దాని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, ఈ రోజు మనం 5వ తాఖ్రాత్లోని లైలతుల్ ఖదర్ యొక్క అన్వేషణలో 5వ రేయి మనం ఈ రోజు ఉన్నాం. లైలతుల్ ఖదర్ ని పొందాలనేటువంటి ఆలోచనతో ఈ 5వ రేయి మనం ఆరాధనలో, మన మస్జిద్లో సమావేశమై ఉన్నాం. ఇది చివరి రేయి, లైలతుల్ ఖదర్ లోని చివరి అన్వేషణ రాత్రి, చివరి రేయి కూడా ఇది కావచ్చు. కనుక సోదరులారా, మరి ఈ రేయికి ఘనత ఏమిటి, రంజాన్కి ఘనత ఏమిటి? మాటికి మనం ఈ రంజాన్ నెలలో అనేక ప్రసంగాల ద్వారా మనం వింటూనే ఉన్నాం, మనం చదువుతూనే ఉన్నాం. ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రేయికి గల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖదర్, ఖురాన్ గ్రంథం అవతరించినటువంటి రేయి ఈ రాత్రి ఈ 1000 నెలల కంటే కూడా అధికమైనటువంటి ఘనత లభించిందంటే దానికి కారణం ఈ నెలలో ఖురాన్ అవతరించి, ఈ రాత్రిలో ఖురాన్ అవతరించింది. అలాగే ఈ నెలకి, రంజాన్ నెలకి ఉన్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించి కూడా అల్లాహ్ చెప్పిన విషయం, షహరు రంజాన్ అల్లదీ ఉంజిల ఫీహి ఖురాన్, రంజాన్ నెలలో ఖురాన్ అవతరించినటువంటి నెల. కనుకనే ఈ నెలకి ఇంతటి ప్రాధాన్యత, ప్రాశస్త్యం అల్లాహ్ ఇవ్వడం జరిగింది. ఈ నెలకి ఖురాన్ తో ఉన్నటువంటి ఈ సంబంధం, ఖురాన్ అవతరించిన నెల కనుక, ఖురాన్ అవతరించినటువంటి రేయి కనుక ఈ రేయికి ఇంతటి ఘనత, ఈ నెలకి ఇంతటి ఘనత, ఇంతటి విశిష్టత, ఇంతటి ప్రాధాన్యత వీటికి ఇవ్వబడ్డాయి. సోదరుల మహర్షులారా, ఖురాన్ గ్రంథం ఏమిటి, ఖురాన్ గ్రంథంతో మన సంబంధం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈరోజు నేను మనం ఒకసారి ఆత్మావలోకన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖురాన్తో మన సంబంధం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఖురాన్ యొక్క హక్కుల్ని మనం నెరవేరుస్తున్నామా, ఖురాన్ యొక్క హక్కులు మన మీద ఏమున్నాయి అనేటటువంటి విషయం కనీసమైనటువంటి అవగాహన మనకు ఉందా, దాని వైపున మనం ఆలోచన చేస్తున్నామా అనేది నేను మనం ఆలోచన చేయాలి. ఖురాన్ అంటే కేవలం నమాజులు మనం తరావీలో పూర్తిగా రంజాన్ లో వింటే దాని యొక్క హక్కు పూర్తిగా నెరవేరబడుతుందా, ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఖురాన్ తో మన యొక్క రిలేషన్ ఏదైతే ఉందో, ఖురాన్ యొక్క రిలేషన్ మనకు ఏ విధంగా ఉంది అనేది వాస్తవంగా మనం పరిశీలించుకుంటే మన యొక్క సంబంధం ఖురాన్ తో దృఢమై పటిష్టమైనటువంటి వాస్తవమైనటువంటి సంబంధం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచన లేకుండా, మనిషిలో సంకల్పం లేకుండా
మనిషి యొక్క ప్రయత్నం లేకుండా మనిషిలో వాస్తవమైనటువంటి ధర్మం ఎప్పుడు మనిషి ముందుకు రావడం అనేటువంటి సంభవమైనటువంటి విషయం కాదు. ప్రజలారా, ఇది సంబోధన మానవులందరికీ సంబంధించి ఎలా సంబోధిస్తున్నాడో, మానవులారా, ప్రజలారా, యాయున్నాస్, మీ ప్రభువు తరపు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. ఇది మౌయిద, ఆయన హితోపదేశం అల్లాహ్ తరపు నుండి. అది హృదయాలలో ఉన్నటువంటి వ్యాధుల నుంచి స్వస్థతను నసగుతుంది దాన్ని నమ్మే వారి కోసం. అది మార్గదర్శకం, కారుణ్యం. ఇది మార్గదర్శకత్వం మరియు రహమత్, కారుణ్యం అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. సోదరులారా, మనం ప్రతి నమాజులో కూడా సూరే ఫాతిహా చదువుతాం. ప్రతి నమాజులో కూడా, ప్రతి రకాతులో, నమాజులో ప్రతి రకాతులో కూడా మనం సూరే ఫాతిహా చదువుతాం. సూరే ఫాతిహా ఏంటి వాస్తవానికి? సూరే ఫాతిహా అనేది మనిషి అల్లాహ్తో చేసుకునేటటువంటి దువా. అల్లాహ్తో మనం వేడుకుంటాం, దువా చేస్తాం. అల్లాహ్ని ఏం వేడుకుంటాం మనం? ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ అని. అల్లాహ్ మాకు రుజు మార్గాన్ని చూపించు అని అల్లాహ్ని మనం వేడుకుంటాం. సన్మార్గాన్ని, సత్య మార్గాన్ని, నిన్ను పొందేటటువంటి మార్గాన్ని, నీ ప్రసన్నతను పొందేటటువంటి మార్గాన్ని, నీ ఆగ్రహం నుండి కాపాడబడేటటువంటి మార్గాన్ని, రుజు మార్గాన్ని మాకు చూపించు. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ అని చెప్పేసి ప్రతి రకాతులోను, ప్రతి నమాజ్లోను, అది ఫరజ్ నమాజైనా, సున్నత్ నమాజైనా, నఫిల్ నమాజైనా మనం చదువుతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి సమాధానంగా దాసుడు కోరుతున్నటువంటి రుజు మార్గానికి సమాధానంగా అల్లాహ్ ఖురాన్ అవతరించాడు. సూరే ఫాతిహా తర్వాత ఖురాన్ మనం చెబితే ప్రారంభం 2వ సూరా సూరే బక్రాలో ప్రారంభం ఏంటంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీన్. అల్లాహ్ అంటాడు, అలిఫ్ లామ్ మీమ్, ఇది అల్లాహ్ గ్రంథం, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ గ్రంథం మార్గదర్శకం ఎవరికి? లిల్ ముత్తఖీన్, హుదల్ లిల్ ముత్తఖీన్, భయభక్తులు గల వారికి ఈ గ్రంథం మార్గదర్శకం. మీరు నన్ను మార్గదర్శకత్వానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం చూపమని దువా చేస్తున్నారు. ఇదిగో ఇది ఖురాన్ గ్రంథం, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. జాలికల్ కితాబు లా రైబ ఫీ, ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇది అల్లాహ్ గ్రంథం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది రుజు మార్గం ఎవరికి? హుదల్ లిల్ ముత్తఖీన్, ఇది భయభక్తులు గల వారికి, తక్వా గుణం కలిగినటువంటి వారికి ఈ గ్రంథం మార్గదర్శకం. అల్లాహ్ ఈ గ్రంథాన్ని మనకి, ఈ గ్రంథం ద్వారా మార్గదర్శకత్వం పొందాలండి. ఖురాన్ గ్రంథం మన దగ్గర ఉంది, సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా సజీవంగా ఉంటుంది. అల్లాహ్ అన్నాడు ఖురాన్లో, ఇన్నా నహను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము, దీన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత కూడా మాదే అన్నాడు అల్లాహ్. ప్రళయం వరకు అల్లాహ్ పంపిన మార్గదర్శకత్వం మానవుల కొరకు సజీవంగా ఉంటుంది ఖురాన్ ప్రపంచంలో. ఈ గ్రంథం నుండి నీవు మార్గం పొందాలంటే నీలో ఒక గుణం కావాలి, ఆ గుణం తక్వా, భీతి. తక్వా అంటే ఏమిటి? భీతి అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క భీతి, అల్లాహ్ యొక్క తక్వా అంటే భయభక్తులు. అంటే మనిషి అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, అల్లాహ్ ముందు నేను సమాధానం చెప్పుకోవలసి ఉంది అనే భావనతో జీవితం గడపడమే తక్వా. నేను పలికే ప్రతి మాట, నేను చేసే ప్రతి పని, నా యొక్క ప్రతి కదలిక రికార్డు చేయబడుతున్నాయి. ఇవి అల్లాహ్ సమక్షంలో ప్రవేశపెట్టబడతాయి, దానికి నేను జవాబు చెప్పుకోవలసి ఉంది అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో అదే తక్వా. ఎవరిలో అయితే ఈ భావన ఉంటుందో అటువంటి వారే ఈ గ్రంథం నుంచి మార్గదర్శకత్వాన్ని పొందుతారు. ఆ తక్వా అనేటటువంటి భావన లేకపోతే, అల్లాహ్ ముందు జవాబు చెప్పుకోవాలనేటటువంటి ఆ స్పృహ కనుక నీలో లేకపోతే ఈ గ్రంథం నుండి నువ్వు మార్గదర్శకత్వాన్ని పొందలేదు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాన్ని ఎందుకు విధి చేశాడు? ఉపవాసం మనం 30 రోజులు 29 రోజులు ఉపవాసాన్ని పూర్తి చేసుకున్నాం, 28 ఉపవాసాలు పూర్తి చేసుకున్నాం. రేపు 29వ ఉపవాసాన్ని ఇన్షాల్లా మనం పూర్తి చేసుకుంటాం. ఉపవాసం ఎందుకు విధించబడింది? యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఉపవాసం ఎందుకు? లఅల్లకుం తత్తఖూన్, మీలో అల్లాహ్ యొక్క భీతి, తక్వా అనేటటువంటి గుణం పెంపొందింపజేయడం కోసం ఉపవాసాన్ని విధి చేయడం జరిగింది. ఉపవాసంలో మనిషిలో తక్వా అనేటటువంటి గుణం, అల్లాహ్ చూస్తున్నాడు అనేటటువంటి భావన నీలో పెంపొందింపజేయడమే ఉపవాసం యొక్క అసలైనటువంటి లక్ష్యము.
ఏ విధంగానైతే మనం ఉపవాసం ఉన్నప్పుడు సహరీ యొక్క వేళ 4 గంటల 49 నిమిషాలను అంటే చెప్పగానే 4 గంటల 49 నిమిషాలకు మనం తినడం త్రాగడం ఉంటే ఆగిపోతుంది. ఇఫ్తారి వేళ సాయంత్రం 6 గంటల 17 నిమిషాలు అంటే 6 గంటల 17 నిమిషాల వరకు కూడా ఏ ఒక్క విషయాన్ని పానీయాన్ని కానివ్వండి ఏ పదార్థాన్ని మనం గొంతులోంచి కిందకి తిప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అంగీకరించాం. ఏం ఉపవాసం కూడా అసలు ఎంత పల్లెటూరులో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏ జ్ఞానం లేనటువంటి ముస్లిం అయినప్పటికీ కూడా చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా ఏ ఒక్కరూ కూడా అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ చూడటం లేనటువంటి సందర్భంలో తినడానికి తాగడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కనీసం వజువు చేస్తున్నప్పుడు ఆ వజువు యొక్క నీళ్లు అతని గొంతులోంచి కిందకు తెచ్చకుండా అతను జాగ్రత్త పడేటటువంటి పరిస్థితి. ఎందుకు? ఎవరు చూస్తున్నారు? అల్లాహ్ చూస్తున్నాడు అనేటటువంటి భావన. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసంలో సహరీ తిన్న తరువాత ఇఫ్తారీ వరకు తిన్నావా తాగలేదా అని ఈ ఒక్క విషయాన్నే పరిశీలిస్తాడా, లేకపోతే మన జీవితం పూర్తిగా కూడా పరిశీలిస్తుంటాడా? కేవలం రంజాన్ లో సహరీ తిన్న దగ్గర నుంచి ఇఫ్తారీ తిన్న దాకా తింటాడా తిన్నడా అనే విషయాన్ని ఒకటే చూస్తా ఉంటాడా, లేకపోతే పూర్తి మన జీవితం అంతా కూడా అల్లా పని చూస్తున్నాడా అనేటటువంటి మనం ఉన్నటువంటి ప్రశ్న. అల్లా చూస్తున్నాడు అనేటటువంటి భావనతోనే కదా నేను సహరీ దగ్గర నుండి ఇఫ్తారీ వరకు ఏది తినకుండా నేను ఉండదు. మరి అదే విధంగా ఇతర సమయాల్లో కూడా ఉపవాసం లేనటువంటి రోజుల్లో కూడా ఇఫ్తార్ చేసిన తర్వాత కూడా మన జీవితంలోని ప్రతి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు. మనం ఒంటరిగా ఉన్నా, రాత్రి చీకటిలో ఒంటరిగా మనం ఇంట్లో ఉన్నప్పటికీ, మనం బజార్లో ఉన్నప్పటికీ, మరెక్కడ ఉన్నప్పటికీ, ఏ వ్యవహారంలో మనం ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు. అల్లాహ్ ప్రశ్నిస్తాడు, అల్లాహ్ మనం సమాధానం చెప్పుకోవలసి ఉంది అనేటటువంటి ఆ భావన ఈ ఉపవాసం ద్వారా, ఈ రంజాన్ ద్వారా మనలో రావాలి. ఆ భావన మనలో వస్తే ఈ రంజాన్ మనకు నిజమైనటువంటి రంజాన్, శుభప్రదమైనటువంటి రంజాన్, మన కొరకు ఇది అల్లాహ్ యొక్క కారుణ్యం, మన కొరకు ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం, ఇది మన కొరకు అల్లాహ్ యొక్క ఆగ్రహం నుండి, నరకాగ్ని నుండి కాపాడేటటువంటి రంజాన్. ఆ భావన నాలో రాకపోతే రంజాన్ కంటే ముందు నా జీవితం ఏ విధంగానైతే ఉండిందో అదే విధమైనటువంటి రొటీన్ లైఫ్ నేను నా జీవితాన్ని కనుక గడిపితే ఈ రంజాన్ వల్ల నాకు ఎటువంటి ప్రయోజనము పొందలేదు, ఎటువంటి ప్రయోజనము లభించలేదు. మనల్ని మనం పరిశీలన చేసుకోవచ్చు. రంజాన్ వచ్చింది, రంజాన్ లో నేను ఉపవాసాలు పాటించాను, తరావీలు ఆచరించాను, తాఖరాతుల్లో నేను ఆరాధనలో నేను ఉన్నాను అనేటటువంటి భావన, అవన్నీ కూడా నాకు ప్రయోజనకరమైనవి, దానివల్ల నాకు ప్రయోజనం కలిగింది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవచ్చు. అల్లాహ్ మన కర్మల పుణ్యాలు లిఖించాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవచ్చు. అది ఏ విధంగా పరిశీలించుకుంటా మనం? ఈ రంజాన్ యొక్క ఇంపాక్ట్, ప్రభావం నీ జీవితంలో ఏమొచ్చింది, ఏ మార్పు నీలో వచ్చింది? రంజాన్ కంటే ముందు నా యొక్క వ్యవహారం, నా యొక్క తీరు, నా వ్యాపారం చేసేటటువంటి విధానం, భార్యాపిల్లలతో నా యొక్క సంబంధాలు, పొరుగు వారితో నా యొక్క సంబంధాలు, నా యొక్క సంపాదన, నా యొక్క ఖర్చు, నా జీవితం విధానం పూర్తిగా కూడా గత రంజాన్ లో ఏ విధంగా, రంజాన్ కంటే ముందు ఏ విధంగా ఉంది, రంజాన్ లో తక్వా అనేటటువంటి గుణాన్ని, అల్లాహ్ చూస్తున్నాడు అనేటటువంటి గుణాన్ని పెంపొందించుకున్న తర్వాత నాలో ఈ మార్పు వచ్చింది. ఆ మార్పు నువ్వు గమనించగలగాలి, ఆ మార్పు నీ భార్య గమనించగలగాలి, ఆ మార్పు నీ తల్లిదండ్రులు గమనించగలగాలి. రంజాన్ కంటే ముందు నా పిల్లవాడు మా మాట వినేటటువంటి వాడు కాదు. ఒక చిన్న పని కోసం 10 సార్లు చెప్పవలసి వచ్చేది. రంజాన్ నెల వచ్చిన తర్వాత, ఇదంలో తప్పా కూడా వచ్చిన తర్వాత, నేను పిలవక ముందే నా కుమారుడు నా దగ్గరికి వచ్చి నా సేవ చేస్తున్నాడు అని మీ తండ్రి సాక్ష్యం ఇవ్వగలగాలి, నీ పొరుగు వారు సాక్ష్యం ఇవ్వగలగాలి. వ్యాపారం చేసేటప్పుడు గతంలో రంజాన్ కంటే ముందు ఈ వ్యక్తి వ్యాపారంలో ఈ విధంగా ఉండేటటువంటి ఇబ్బందులు ఉండేటటువంటివి రంజాన్ లో తక్వా గుణంతో వచ్చిన తర్వాత ఇతని వ్యాపార విధానం మారిపోయింది అని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నీ కస్టమర్స్, కన్స్యూమర్స్ వాళ్ళు అది గమనించగలగాలి, గుర్తించగలగాలి. ఆ మార్పు నాలో రాకపోతే, మార్పు ఏది లేకపోతే ఆ రంజాన్ తో నీకు ఎటువంటి ప్రయోజనాన్ని నువ్వు పొందలేదు. సోదర శ్రీలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం ఏదైతే మనకు అవతరింపజేయబడిందో ఇది కేవలం పుణ్యాలు అర్పించుకోవడం కోసము, దాన్ని చదివి మనం ముఖానికి చేతులు పూసుకోవడం కోసం, రాసుకోవడం కోసము ఈ గ్రంథం అవతరణ జరగలేదు. ఖురాన్ గ్రంథం మనకి
మన పూర్తి జీవితానికి మార్గదర్శకత్వం వహించేటటువంటి గ్రంథం. అది కేవలం కొన్ని ఆరాధనా పద్ధతులు మీకు నేర్పడానికి రాలే. నమాజ్ ఎలా చేయాలో, నమాజ్ చేసే విధానం ఏదో చెప్పడానికి ఖురాన్ గ్రంథం రాలే. ఖురాన్ గ్రంథంలో నమాజ్ యొక్క వివరణ ఏది మీకు కనబడదు. నమాజ్ లో ఖియామ్ గురించి కానీ, రుకు గురించి కానీ, సజ్దాల గురించి కానీ, విధానం నమాజ్ ఖురాన్ లో మీకు ఎక్కడ కూడా కనబడదు. ఇవన్నీ కూడా మనం ప్రవక్త మాని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. ఖురాన్ మనకి మనిషి జీవితం గడపడానికి కావాల్సిన జీవితం అన్ని రంగాల్లో కూడా అది మీకు మార్గదర్శకం వహిస్తుంది. పూర్తి జీవితంలో కూడా అది నీ కుటుంబ జీవితం కావచ్చు, అది నీ యొక్క సంపాదనకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి వారంలో ఆర్థిక జీవితం నీది కావచ్చు, అది నీ సామాజిక జీవితం కావచ్చు, న్యాయానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించినటువంటి వారం కావచ్చు, సామాజిక విధానాలు కావచ్చు, రాజకీయ పరమైనటువంటి వ్యవస్థ కావచ్చు. మానవ జీవితానికి సంబంధించి ఎన్ని రంగాలైతే ఉన్నాయో అన్నింటిలో కూడా మనిషికి మార్గదర్శకత్వం వహింపజేయడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం వరకు వచ్చే మానవుల కోసం ఈ గ్రంథాన్ని పంపడం జరిగింది. మరి ఆ గ్రంథంతో మన సంబంధం ఏ విధంగా ఉంది? ఖురాన్ గ్రంథాన్ని ఆ ఆలోచనతో ఇది మార్గదర్శక గ్రంథము, దీని నుండి నేను మార్గం పొందాలనేటటువంటి భావనతో ఎంతవరకు మనం దాన్ని పఠిస్తున్నాము, దాన్ని చదువుతున్నాము. సమాజంలో చెడు విస్తృతంగా పెరిగిపోతాం. ప్రతిరోజు కూడా అది కొత్త పుంతలు తొక్కుతూ చెడు విస్తృతించిపోతుంది. అన్ని రంగాల్లో కూడా, ప్రతి రంగంలో కూడా సమాజం చెడు వైపునకు విపరీతమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ ఉంది. అధహ పాతాళానికి పడిపోతున్నాయి మానవీయ విలువలు, సామాజిక విలువలు. దాన్ని సంస్కరించేటటువంటి వారు ఎవరు సంస్కరిస్తారు సమాజాన్ని? విశ్వాసులు, ముస్లింలు. అల్లాహ్ తఆలా ఖైర్ ఉమ్మత్ చేశాడు. మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. ఈ మధ్యస్థ సమాజం, ఈ ఖైర్ ఉమ్మత్ ఏదైతే ఉందో అది తన యొక్క బాధ్యతను విస్మరించి ఖురాన్తో తన యొక్క సంబంధాన్ని ఎప్పుడైతే మనిషి దూరం చేసుకున్నాడో, అది తన యొక్క ఏ పొజిషన్ అయితే అల్లాహ్ తఆలా ఇచ్చాడో, ఖైర్ ఉమ్మత్ ఉత్తమ సమాజమైనటువంటి పొజిషన్, ఉమ్మతే వసత్ అనేటటువంటి పొజిషన్, మధ్యస్థ సమాజమైనటువంటి ఆ పొజిషన్ నుండి తమకు తాముగా వాళ్ళు కిందకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సోదర మహాశయులారా, మరి ఈ రంజాన్ నెల మనకు అల్లాహ్ ఇచ్చినటువంటి అనుగ్రహంలో ఖురాన్ గ్రంథంతోనే మనకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రాధాన్యత మన ముందు స్పష్టమవుతుంది. కనుక మనం మన యొక్క సంబంధాన్ని ఖురాన్ చేసుకోవాలి. ఖురాన్ని మనం అవగాహనతో ఖురాన్ గ్రంథాన్ని చదవడం, దానికి అనువాదాలు చాలా దురదృష్టం ఏమిటంటే మరొక భావం మనం అవగాహన చేసుకోవాల్సింది. ఖురాన్ మామూలు మనుషులు మనలాంటి వాళ్ళు చెబితే అర్థం కాదండి. అది ఉలమాలు చదవాలి, ముఫ్తీలు చదవాలి, వాళ్ళు చదువుకునేటటువంటి గ్రంథం అనేటటువంటి ఒక ఆలోచన కూడా చాలా సాధారణంగా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి మన మార్గదర్శకత్వం కోసం గ్రంథాన్ని పంపించి మనకి అర్థం అవ్వనటువంటి, అది ఎవరి మీద నిందంటే ఆ మాట ఎవరైతే పలుకుతూ ఉంటారో, ఆ ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారి పరిస్థితి ఏమిటంటే వాళ్ళు ఎవరిని నిందిస్తున్నారు? అల్లాహ్ని. అల్లాహ్ నువ్వు గ్రంథాన్ని పంపించావు, కానీ అది మాకు అర్థం అవ్వదు. అది బాగా 10-15 సంవత్సరాలు మద్రసాల్లో చదివినటువంటి ముఫ్తీలకు మాత్రమే అర్థమవుతుంది. అటువంటి గ్రంథాన్ని పంపించావు మాకు అని చెప్పిస్తున్నావు. ఎవరిని నిందిస్తున్నావు? అల్లాహ్ క్షమించుకోక. ఈ మాట యొక్క భావం ఎక్కడ తగ్గిపోతుంది? అల్లాహ్ ఖురాన్లో ఈ వాక్యంలో ఏమన్నాడు? యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅతుకుం మౌఇదతుం మిర్ రబ్బికుం. అల్లాహ్ అన్నాడు, ప్రజలారా మీ తరఫు నుంచి, మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అల్లాహ్ తరఫు నుండి మీరు ఎవరి వైపు వచ్చింది? ముస్లింలారా, విశ్వాసులారా కూడా అనలేదు ఇక్కడ. యా అయ్యుహన్నాస్ అనే మాట వచ్చింది. ప్రజలందరికీ వరకు, ప్రజల కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథాన్ని, ఇది హృదయాల్లో ఉన్నటువంటి వ్యాధులకు స్వస్థత, అదాన్ని నమ్మేటటువంటి వారికి అది మార్గదర్శకము, కారుణ్యము అనేటటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాల్లో పంపడం జరిగింది. ఖురాన్లో చాలా వాక్యాలు మనకు కనపడతాయి. ఖురాన్ ఎందుకు అవతరింపజేయబడింది, ఖురాన్ యొక్క లక్ష్యం ఏమిటి, చాలా వాక్యాలు మన ముందు కనపడతాయి. ఇన్షాల్లాహ్ మరొక సందర్భంలో మనం దానికి సంబంధించిన విషయాలు మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఖురాన్ యొక్క హక్కులకు సంబంధించి మనం చూస్తే, ప్రధానంగా ఖురాన్ అల్లాహ్ గ్రంథం అని ఎప్పుడైతే మనం విశ్వసించామో దాన్ని చదవడం, దాన్ని సరైనటువంటి ఉచ్చారణతో చదవడం మనందరి యొక్క బాధ్యత. మన పేరుటువంటి ఖురాన్ని చదవడం మనం నేర్చుకోవాలి. చదవడం అంటే ఇప్పుడు కూడా ఏదైనా విషయాన్ని మీరు తిలావత్ అంటాం. తిలావత్ అంటే మనం అరబీ భాషలం కాదు, అరబీ భాష మన మాతృభాష కాదు, అరబీ మనకు రాదు, మనం అరబేతరులం.
అరబీలో మనం ఖురాన్ చదువుతా ఉంటే అది మనకి అర్థం అవ్వదు. దాన్ని మనం బల్లె వేయడం అంటాం, చదవడం కాదు. చదవడం అంటే అర్థం, తిలావత్ అంటే చదవడం. చదవడం అంటే చదివిన విషయం అర్థం అవ్వాలి. మీరు ఒక విషయాన్ని చదివారనుకోండి, అందులో ఏ విషయాలు చెప్పబడ్డాయో అది మీకు తెలిస్తే మీరు చదివినట్టు అర్థం. అది తెలియకపోతే మీరు చదివినట్టు అర్థం కాదు, అది తిలావత్ చేసినట్టు కాదు. తిలావత్ అంటే మీకు అర్థం అవ్వాలి, మీరు చదివింది ఏంటో. అల్లా మీకు ఏం చెప్తున్నాడో మీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే మీరు అరబీ భాష నేర్చుకోవాలి. ఏమంత కష్టమైనటువంటి విషయం కాదు యువకులు నేర్చుకోవడానికి. అరబీ భాష నేర్చుకోవడానికి ఏమంత కష్టమైనటువంటి విషయం కాదు. ఈ రోజు మన టెక్నాలజీ పెరిగినటువంటి రోజుల్లో అరబీ భాషని మీరు ఇంట్లో గుర్తింపుతా చాలా ఈజీగా సునాయాసంగా భాష, ఎన్నో భాషలు నేర్చుకుంటున్నారు పిల్లలు. ఈ రోజు మనం చూస్తున్నాం, నేర్చుకునేటువంటి అవకాశం ఉంది, దాన్ని నేర్చుకుంటుంది. లేకపోతే కనీసం దాని అనువాదాన్ని వచ్చారు. అల్లాహ్ తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీ అన్ని భాషల్లో కూడా అనువాదాలు ఉన్నాయి. ఆ అనువాదాన్ని చదవాలి. ఇది ఖురాన్ యొక్క హక్కు మనపై. మొట్టమొదటిగా దాన్ని పఠించాలి, తిలావత్ చేయాలి, అర్థం చేసుకోవాలి. రెండు, దాన్ని మనం ఆచరించాలి మన జీవితంలో. ఇది కేవలం ఖురాన్ యొక్క బోధనలు వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత ఆచరణలతో మాత్రమే పరిమితం కాదు. ఇది సామాజికంగా సమాజంలో స్థాపించబడే సామాజికపరమైనటువంటి నియమాలు అన్ని కూడా అందులో కూడా ప్రస్తావించాడు. కనుక అది వ్యక్తిగత జీవితం వరకే కాకుండా దాన్ని మనం సామాజికంగా కూడా దాన్ని స్థాపించేటటువంటి ప్రయత్నం, కృషి చేయాలి. దాన్ని మనం చదవాలి. వ్యక్తిగతంగా మన జీవితంలో మొట్టమొదటిగా ఏ ఆజ్ఞలు ఉన్నాయో దాన్ని ఆచరణ చేయాలి. సమాజంలో ఏ విషయాలైతే, ఏ మార్పులైతే ఖురాన్ కోరుతుందో అటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం, కృషి చేయాలి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో వడ్డీ రహిత సమాజాన్ని స్థాపించబడ్డాడు. వడ్డీ రహిత సమాజం ఎక్కడ ఏ విధంగా స్థాపితమవుతుంది? ఎవరు స్థాపిస్తారు? ఎవరు స్థాపిస్తారు? విశ్వాసులే దాని గురించి, దానికి సంబంధించినటువంటి ప్రయత్నం, కృషి చేయాలి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరణ జరిగింది. ఖురాన్ అవతరణ జరిగిన తర్వాత ఖురాన్ ఏ ఆజ్ఞలు, ఆదేశాలు, సామాజిక నియమాలు, కట్టుబాట్లు, నిబంధనలు చెప్పిందో దాన్ని ఎవరు స్థాపించారు? ప్రవక్త వారు స్థాపించారు. సహాబాల సహకారంతో దైవదూతలు దిగి ఆ సమాజాన్ని తీర్చిదిద్దలేదు. అల్లాహ్ అక్కడ ఉన్నటువంటి హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో, ఎవరైతే ఇస్లాంని, ధర్మాన్ని స్థాపించడానికి అడ్డుకుంటున్నారో వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధాలు చేశారు, ప్రయత్నం చేశారు, స్ట్రగుల్ చేశారు, అదే కృషి చేశారు. ఆ ప్రయత్నం, కృషి మనపై బాధ్యత. ఖురాన్ని స్థాపించేటటువంటి ప్రయత్నం మధ్యమానాన్ని అల్లాహ్ నిషేధించాడు, హరాం చేశాడు. ఏ సమాజంలో అయితే ముస్లింలు ఉంటారో, విశ్వాసులు ఉంటారో, వారి యొక్క బాధ్యత ఏమిటంటే మనం ఉన్నటువంటి సమాజంలో మద్యం మనిషికి అందుబాటులో ఉండకూడదు. దుర్లభం అయిపోవాలి మద్యపానం సేవించడం. కానీ సొసైటీలో ఎంత ఈజీగా, సునాయాసంగా మంచినీటి కంటే కూడా ఎక్కువగా విధిగా మద్యపానం ఈరోజు లభిస్తున్నటువంటి పరిస్థితి. త్వరలో ఆలోచన లేదు. వల్ల నిషేధించినటువంటి ఒక వస్తువు ఇంత ఫ్రీగా ప్రజల్లో లభిస్తుంది, దీన్ని ఏ విధంగా ఆపాలనేటటువంటి ఆలోచన కానీ, కోరిక కానీ, అది మా బాధ్యత కానీ ఏ తలంపు మనకు లేదు. మన మధ్య చూసే అల్లా మనపై పెట్టినటువంటి బాధ్యత ఏమిటి? సమాజాన్ని సంస్కరించేటటువంటి ప్రయత్నం, ఈ కృషి నేను మన ఈ సాంఘటికమైనటువంటి శక్తితో ఏర్పడుతుంది. ఇండివిజువల్ గా ఒక్కొక్కడి వల్ల జరిగేటటువంటి విషయం కాదు. సామూహిక వ్యవస్థలో ముస్లింలు ఉండాలి. సామూహిక వ్యవస్థ యొక్క ప్రయత్నం, కృషి, అల్లాహ్ పంపినటువంటి బోధనల్ని భూమి మీద స్థాపించేటటువంటి ప్రయత్నం, కృషి చేయాలి. అదేవిధంగా మరొక ఖురాన్ యొక్క హక్కు ఏమిటంటే దీని యొక్క సందేశాన్ని ప్రజలందరికీ కూర్చోండి. ఇది మానవులందరి కొరకు మార్గదర్శక గ్రంథం కనుక మీ ప్రభు తరపు నుండి మీకు వచ్చినటువంటి సందేశం ఇది అని ప్రజలందరికీ ఈ సందేశాన్ని చేరవేయాలి. ఖురాన్లో ఒక దానికి జఅల్నాకుం ఉమ్మతం వసతల్ లితకూను షుహదాఅలన్ నాస్ వయకూన రసూలు అలైకుం షహీదా. మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేయడం జరిగింది. మీరు సమస్త మానవులకు సాక్షులుగా ఉంటారు, ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు అని అన్నారు. సమస్త మానవులకు సాక్షులుగా ఉండవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. ఈ ప్రయత్నం కూడా, ఈ బాధ్యత కూడా మనం నిర్మించాలి. ఖురాన్ యొక్క హక్కు. ఈ విధంగా ఖురాన్ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని అవగాహన చేసుకుని మనం దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం, దాన్ని మనం సంకల్పం చేసుకోవడం, కృషి చేయడం మనం ప్రధానంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం. సోదర మహాశివులారా, మరి రంజాన్ నెలలో ఉపవాసాల ద్వారా మరి ఈ లైలతుల్ ఖదర్ రాత్రిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన యొక్క మాతృమూర్తి ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తఆలా అన్హా ప్రవక్త వారిని అడిగారు, ప్రవక్త లైలతుల్ ఖదర్ రాత్రి నేను పొందితే
ఆ రోజు యుద్ధోదిందని ఏ ఆరాధన చేయాలి, అల్లాహ్కి ఏ విధంగా దువా చేయాలంటే దువా మనకి ఇక్కడ మనకు చాలా రాయబడి ఉంది. అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లాహ్ను మనం వేడుకోవలసినటువంటి దువా ఏమిటి? అల్లాహ్ నువ్వు క్షమించడాన్ని ఇష్టపడేటటువంటి వాడు, క్షమించడం నీకు ఇష్టం. వల్ల నా పాపాలని క్షమించు, నా తప్పుల్ని క్షమించు అని చెప్పేసి ఇతోధికంగా అల్లాహ్తో మనం ఇస్తగ్ఫార్ చేయాలి. ఈ రాత్రి మనం ఇతోధికంగా చేయవలసిన విషయం ఏంటంటే అల్లాహ్తో పాప క్షమాపణకై అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం అల్లాహ్తో వేడుకోవాలి. ఇతోధికంగా ఈ దువాని మనం ఈ రాత్రి చేయవలసినటువంటి అవసరం ఉంది. అల్లాహ్ క్షమాపణ, మన పాప క్షమాపణ అంటే ఇస్తగ్ఫార్ అంటే మనిషి కూర్చొని అస్తగ్ఫిరుల్లాహ్ 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 అనేటటువంటి అనాలోచితంగా 10 సార్లు 100 సార్లు 1,00,000 సార్లు మనిషి చదివిన దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు చేసే ఏ జికిర్ అయినా, మీరు చేసేటటువంటి ఏ దువా అయినా, మీరు చేసేటటువంటి ఏ పశ్చాత్తాపమైనా అది మీ మనస్సులో నుంచి, మీ హృదయాంతరాలలో నుంచి ఆ భావన రావాలి. సుబ్హానల్లాహ్ నేను పలుకుతున్నానంటే అల్లాహ్ పరిశుద్ధుడు అనేటటువంటి ఆలోచన నా హృదయంలో ఉండాలి. అల్హమ్దులిల్లా అంటే అల్లాహ్కు స్తోత్రం అనేటటువంటి ఘనత, కీర్తి, పొగడ్త అల్లాహ్వి అనేటటువంటి మాట మన హృదయాల్లో ఉండాలి. అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ గొప్పవాడు అనేటటువంటి భావన మనలో ఉండాలి. మనసులో ఏ విధమైనటువంటి ఆ భావన లేకుండా నోటితో సంకల్పరహితంగా నోటితో పదాలను వెళ్ళివేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. తస్బీ పట్టుకుని సుబ్హానల్లాహ్ 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 అంటే మనిషి అంతా కూడా ఆలోచన ఎక్కడో ఏదో ఆలోచిస్తా ఉంటాడు. ఇది జికిర్ కాదు. జికిర్ అనేటటువంటి మనిషి యొక్క చేసేటటువంటి ఆ జికిర్లో అల్లాహ్ అతని హృదయం అక్కడ ఉండాలి. ఇస్తిగ్ఫార్ లో కూడా హృదయం ఉండాలి. ఓ అల్లాహ్, నా వల్ల ఈ తప్పు జరిగింది, ఈ పొరపాటు జరిగింది, ఈ ఏమరపాటు జరిగింది, ఈ తప్పు నేను చేశాను, మాటి మాటికి ఈ తప్పు నా వల్ల జరిగిపోతా ఉంది. ఓ అల్లాహ్, నువ్వు క్షమించేటటువంటి వాడివి, నా యొక్క ఈ తప్పిదాన్ని నువ్వు క్షమించు, నేను తిరిగి మళ్ళీ ఈ తప్పిదం చెయ్యను అని దృఢ సంకల్పం చేసుకుని ఇస్తిగ్ఫార్ చేయాలి. ఇస్తిగ్ఫార్ చేసే విధానం, తౌబా చేసే విధానం. క్షమాపణ జరగాలి అంటే, నీ తౌబా స్వీకరించబడాలి అంటే, అల్లాహ్ నీ తౌబా స్వీకరించాలంటే మొట్టమొదటిగా నువ్వు చేసినటువంటి పొరపాటు, ఏమరపాటు, తప్పిదం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అంగీకరించాలి. దాన్ని అంగీకరించి ఒప్పుకోవాలి. మళ్ళీ తిరిగి ఎప్పుడు చేయదనేటటువంటి ఆ భావన నీలో ఉండాలి. దృఢ భావన కాదు, దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. మళ్ళీ ఈ పొరపాటు నా వల్ల ఎప్పుడు జరగదు అల్లాహ్ అని సంకల్పం చేసుకోవాలి దృఢంగా. ఆ తర్వాత అల్లాహ్తో క్షమాపణ పెట్టుకోవాలి. తౌబతున్ నసూహా, ఇది దీని గురించి అల్లాహ్ ఇతోధికంగా అల్లాహ్ యొక్క శిక్షల నుండి, నరకాగ్ని నుండి కాపాడబడాలి అంటే మనిషి యొక్క కర్మల పత్రం ఏ విధంగా ఉండాలి? మనిషి యొక్క కర్మల పత్రం పాపాల నుండి ప్రక్షాళనమై పరిశుద్ధంగా ఉండాలి. మనిషి పరలోకంలో లెక్కలు తీసుకునేటటువంటి ఆ సందర్భంలో విశ్వాసులు 3 వర్గాలుగా ఉంటారు. ఎన్ని వర్గాలుగా ఉంటారండి? 3 వర్గాలుగా ఉంటారు. మొట్టమొదటి వర్గం ఎవరయ్యా అంటే, ఆ వర్గం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ఎటువంటి లెక్క లేకుండా, ఏ ప్రశ్న లేకుండా స్వర్గంలోకి పంపించేస్తాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ అదృష్టవంతులు మీ పేరు నా పేరు మనందరి పేరు కూడా చేర్చుగాక. ఆ మొదటి వర్గం వారు ఏ లెక్క లేకుండా, ఏ ప్రశ్న లేకుండా, వారు లెక్కల గడియ ఆ ప్రళయ దినం ఏర్పాటు అయింది. అల్లాహ్ అంటాడు, మీరందరూ కూడా ఫలానా 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 మీరందరూ కూడా స్వర్గంలో వెళ్ళిపోండి, మీరు కర్మల పత్రం చూడవలసిన అవసరం లేదు. లెక్కలు లేకుండా స్వర్గంలోకి వెళ్ళేటటువంటి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో బోధించారు. ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకి గత సమూహాలన్నీ కూడా చూపించబడ్డాయండి. గత దైవ ప్రవక్తలు, ఆ ప్రవక్తల యొక్క అనుచరుల సమాజం అంతా కూడా ప్రవక్త వారికి చూపబడింది. ప్రవక్త వారికి కళ్ళ ముందు నుంచి వారిని పరేడ్ చేయబడింది. మనం అవగాహన చేసుకోవడం కోసం ఒక ప్రవక్త ఆయన అనుచరులు వెళ్తున్నారు. ఒక ప్రవక్త వెనకాల తక్కువ మంది కొంత అనుచరులు ఉన్నారు. మరొక ప్రవక్త వెనకాల కేవలం 2-3 మాత్రమే అనుచరులు ఉన్నారు. మరొక ప్రవక్త వెనకాల ఒక్క అనుచరుడు కూడా లేడంట. ఒక్క అనుచరుడు కూడా లేనటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. ప్రవక్త మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం పెద్ద సమూహం చూపించబడింది, జన సమూహం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుకున్నారంట, ఇది నా సముదాయం, నా అనుచరులు అని ప్రవక్త వారు అనుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ అమీన్ వారు చెప్పారు, కాదు ఇది మీ సమూహం కాదు, ఇది మూసా అలైహిస్సలాం వారి యొక్క ఉమ్మతు, ఆయన అనుచర సమాజం. మరి నా అనుచర సమాజం ఎక్కడ ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నిస్తే
మీరు కుడివైపు చూడండి అన్నారు ప్రవక్త వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుడివైపు తిరిగి చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక మహాజన సముద్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కనపడింది. ఎడమ వైపులోకి చూడమంటే ఎడమ వైపులో ఒక మహాజన సముద్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కనపడింది. ఇది మీ యొక్క అనుచర సమాజం ఉమ్మతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పండి. ఆ తర్వాత అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి శుభవార్త ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించబడింది. మీ యొక్క ఈ అనుచర సమాజం నుండి 70,000 మందిని ఎటువంటి లెక్క లేకుండా స్వర్గంలోకి ప్రవేశింపజేయడం జరుగుతుంది అని చెప్పేసి అల్లాహ్. 70,000 మంది. 70,000 అంటే ఆ నెంబర్ మనం 70,000 కౌంట్ కాదు. 70,000 ఆ 70 అనేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో అరబీ భాషలో ఇతోదిగా ఎక్కువ నెంబర్ చెప్పడం కోసం, చాలా మంది జనం స్వర్గంలోకి వెళ్తారనే మాట కోసం 70 అనేటటువంటి నెంబర్ ఉపయోగించబడుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇది ఎప్పుడైతే ఈ శుభవార్త ఇవ్వడిందో తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేశారు. ఇంకా ఎక్కువ మందిని అల్లాహ్ వల్ల లెక్క ఏది లేకుండా స్వర్గంలోకి ప్రవేశింపజేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలపడం జరిగింది. ప్రతి 1000 మంది తరపు నుంచి మరొక 70,000 మందిని స్వర్గంలో పంపడం జరుగుతుంది. అంటే ఒక పెద్ద సముదాయం ఉమ్మతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఒక పెద్ద సముదాయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువంటి లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పేసి ఇది మొదటి రకం. రెండవ రకం ఎవరే అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని పిలిచి వారి యొక్క కర్మల పత్రాన్ని అల్లాహ్ తఆలా చూస్తాడు. వారి నుండి తేలికపాటి లెక్క తీసుకోవడం జరుగుతుంది. తేలికపాటి అల్లాహ్ తఆలా అడుగుతాడు, ఏవి నీ కర్మల పత్రం ఏంటి, నేను కర్మల పత్రం చూసిన ఆచరణ ఏవి, పుణ్యాలేంటి, నీ పాపాలేంటి, నమాజులు ఆచరించావు, ఎన్ని నమాజులు మానేసి పరిశీలిస్తాడు. తేలిక లెక్క తీసుకుంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తేలిక లెక్క అల్లాహ్ తఆలా తీసుకుని వారిని స్వర్గంలో పంపించేస్తాడు. రెండవ రకం. మూడవ రకం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుస్తాడు, లెక్క తీసుకుంటాడు, ఒక్కొక్క విషయాన్ని పరిశీలిస్తాడు. వారిలో వారి కర్మల పత్రంలో పాపాలు ఎన్నైతే ఉన్నాయో ఆ పాపాల కారణంగా వారిని నరకంలో అల్లాహ్ తఆలా పడేస్తాడు. నరకంలో ఆ పాపాలకు ఆ శిక్ష పూర్తయ్యే వరకు వారు నరకంలో ఉంటారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. నరక శిక్ష అంటే కొన్ని రోజులు శిక్షించిన తర్వాత మళ్ళీ స్వర్గంలో పంపించేస్తాడేమో. స్వర్గంలో అయిపోవచ్చేమో. నరక శిక్ష ఏ విధంగా ఉంటుందంటే ఒక రెప్పపాటు కాలానికి మనిషి నరకంలోకి ఇంకా పడితే ఒక రెప్పపాటు కాలం తర్వాత ప్రపంచంలో భోగభాగ్యాల్లో జీవితం గడిపిన వ్యక్తి, ఎటువంటి కష్టము నష్టము బాధ తెలియకుండా ప్రపంచంలో జీవితం గడిపినటువంటి వ్యక్తి ఒక సెకను కాలం నరకంలోకి వెళ్ళొచ్చిన తర్వాత అసలు సుఖం అంటే ఏమిటి అనేటటువంటిది అతనికి తాను తెలియదు అంటాడు. కనుక ఈ ఘోరమైనటువంటి ఆ లెక్క అల్లా ఒక్కొక్క రెప్పపాటు కాలానికి కూడా మనిషి ఆ నరక శిక్షను భరించలేకపోతారు. దురదృష్టం ఏమిటంటే ఖురాన్ గ్రంథం అల్లా గ్రంథం అని మనందరం కూడా విశ్వసిస్తాం. ఏ ఒక్క ముస్లిం కూడా అందులో లేస మాత్రం కూడా సందేహం ఉండదు, అనుమానం ఉండదు. ఇది అల్లా గ్రంథం అవునా కాదా అనే విషయంలో ఏ ఒక్క మనసులో ముస్లిం యొక్క మనసులో సందేహం ఉండదు. ఇది అల్లా గ్రంథం అని మనందరం కూడా పూర్తిగా సాక్ష్యం ఇచ్చేటటువంటి విషయం. మరి అల్లా గ్రంథం, అల్లాహ్ నీకు మార్గదర్శకత్వం కోసం పంపినటువంటి గ్రంథం, నువ్వు జీవితం ఎలా గడపాలో తెలపడానికి పంపినటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని తీసి నువ్వు ఎన్నిసార్లు చదివావు? దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఏం చేశావు? దాని భాషను నేర్చుకునేటటువంటి ప్రయత్నం ఎంతవరకు చేశావు? నీ దగ్గరికి ప్రభుత్వం నుండి ఏదైనా ఒక లేఖ వచ్చింది అనుకోండి, లేకపోతే దూరంగా ఉన్నటువంటి నీ చుట్టము మరొక దేశం నుండి ఒక ఉత్తరాన్ని నీకు పంపించింది అనుకోండి. ఆ ఉత్తరం యొక్క నీవు చదివేటటువంటి భాషలో కాకుండా మరొక భాషలో ఆ ఉత్తరం ఉంటే దాన్ని ఏం చేస్తావు మనం? ఆ భాష ఎవరిది వచ్చో వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకు వెళ్తాం. గవర్నమెంట్ నుంచి ఇది ఆర్డర్ వచ్చింది, లేకపోతే ఈ విషయం వచ్చింది, లేకపోతే ఈ సమన్ వచ్చింది, లేకపోతే ఈ లెటర్ వచ్చింది, ఈ భాష నాకు రాదు, అందులో ఏముందో వివరించి చెప్పండి అని చెప్పేసి ఒక్కళ్ళ దగ్గర కాదు, 4-5 దగ్గరికి వెళ్తాం. మాటికి చెవి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఖురాన్ గ్రంథం అల్లాహ్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి మన అందరికీ విశ్వాసం ఉంది. అల్లాహ్ మన కోసం పంపించాడనేటువంటి విషయం మనకు విశ్వాసం ఉంది. ఇది మన మార్గదర్శక గ్రంథం అనే విశ్వాసం మనకు. దాన్ని అర్థంతో చదివేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ రంజాన్ గడిచిపోయింది,
మనలో ఎంతమంది ఖురాన్ గ్రంథాన్ని మనం చదువుతున్నటువంటి సూరాలు, నమాజుల్లో మనం కంఠస్థం చేసినటువంటి కనీసం ఆ సూరాలైనా సరే దాని అర్థాన్ని చదివేటటువంటి ప్రయత్నం మనం చేసాం, దాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేసి మనం చేసాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఏమంటాడంటే వలఖద్ యస్సర్నల్ ఖురాన లిద్దిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్, ఈ గ్రంథాన్ని మేము సులభతరం చేశాము అంటాడు అల్లాహ్ తాలా. దీని జిక్ర్ అంటాడు అల్లాహ్ తాలా. ఈ స్మరణ ఖురాన్ ఏదైతే ఉందో ఇది అల్లాహ్ మీ కొరకు సులభతరం చేసినటువంటి గ్రంథం. ఇది దీని నుంచి మార్గం పొందేటటువంటి మీరు దాన్ని వలఖద్ యస్సర్నల్ ఖురాన లిద్దిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్, మరి ఈ అల్లాహ్ మన కొరకు సులభతరం చేసి తన గ్రంథాన్ని పంపినప్పుడు ఆ గ్రంథంతో మనం గనుక చదివి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయకపోతే రేపు అల్లాహ్ సమక్షంలో మనం జవాబుదారు, అల్లాహ్ మనకి ప్రశ్నిస్తాడు. సోదర మహాశయుల, కనుక మన యొక్క కర్మల పత్రంలో మా పాపాలని మనం ప్రక్షాళన చేసుకోవలసినటువంటి అవసరం అనుక్షణం. మన వల్ల పాపాలు జరుగుతాయి. పాపాలు జరగకుండా, తప్పుదం జరగకుండా మనిషి ఉన్నాడు. మనిషి వల్ల ఏమర్పాటు గురవుతాడు, తప్పులు జరుగుతూ ఉంటాయి, పాపాలు జరుగుతూ ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, మీరు అల్లాహ్ వైపునకు మరలండి. అల్లాహ్ తాలా మీరు అల్లాహ్ వైపునకు మరలి పశ్చాత్తాపం చెందండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో మాటి అల్లాహ్ ఖురాన్ లో ఎవరైతే అల్లాహ్ వైపునకు మరలి తోబా చేస్తారో, మాటికి అల్లాహ్ వైపునకు మరలుతూ ఉంటారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పేసి విషయాన్ని కూడా అల్లాహ్ తాలా ప్రస్తావించింది.